హాయ్ అండి, వెల్కమ్ టు ఈఎన్మి మ్యాథ్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో ఎలిప్స్ కంప్లీట్ చేసినామండి. నెక్స్ట్ హైపర్బోలా చాప్టర్ స్టార్ట్ చేద్దాము. ఓకే, మనకి హైపర్బోలా చాప్టర్ వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి మనకి 1 అండి, 1 ఆర్ 2. ఓకే, అయితే 1 అని అడగవచ్చు, లేదంటే 2 అయినా అడగవచ్చు. మినిమం అయితే 1 క్వశ్చన్ అయితే గ్యారెంటీ ఉంటుందండి. ఓకే, సో ఇందులో మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారిగా. Before first question, first see this note point. Okay, the product of the perpendiculars from any point on the hyperbola to its asymptotes is formula a square b square by a square plus b square అన్నట్టు. Okay, product of what? Product of the perpendiculars from any point on the hyperbola. Okay, remember, to its asymptotes is a square b square by a square plus b square. Okay, సో మనం ఈ నోట్ పాయింట్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి ఏమి ఇచ్చింది మనకి. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ ద హైపర్బోలా is given x square by a square minus y square by b square is equal to 1. To its asymptotes is 36/13. ఓకే, అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి, ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఇచ్చిండు ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ ద హైపర్బోలా టు ఇట్స్ అసిమిటోడ్స్ ఈజ్ 36/13 అన్నట్టు. అంటే ఏమి ఇచ్చినట్టు ఈ వాల్యూ ఇచ్చిండు మనకి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 36/13 అన్నట్టు. అండ్ ఇట్స్ ఎసెంట్రిసిటీ కూడా తెలుసు, √13/3. దెన్ ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వీ నో వన్ ఫార్ములా, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆఫ్ ఈ స్క్వేర్ మైనస్ 1 అన్నట్టు ఫార్ములా. ఎలిప్స్ అయితేనో బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇది హైపర్బోలా కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 అన్నట్టు. ఎసెంట్రిసిటీ తెలుసు, సబ్స్టిట్యూట్ చేద్దాం ఇలా. బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆఫ్ ఈ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 13/9 అవుతుంది. ఓకే, √13 స్క్వేర్ అంటే 9 మైనస్ 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 13 మైనస్ 9 అంటే ఎంత, 4/9 అన్నట్టు. ఇది బి స్క్వేర్ వాల్యూ. బి వాల్యూ ఏమవుతుంది, 2/3 ఇంటూ ఏ. ఓకే, సో వి గెట్ బి వాల్యూ, బి ఈజ్ ఈక్వల్ టు 2/3a. సబ్స్టిట్యూట్ బి ఇన్ దిస్ ఈక్వేషన్. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మీన్స్ వాట్, 4/9 ఇంటూ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 4/9 ఇంటూ ఏ స్క్వేర్ is equals to 36/13. Okay, so here a square into a square means a power 4. Okay, a power 4 into 4/9 total by what, 9 into a square, 9a square plus 4a square అంటే 13a square by 9. Okay, 13a square by 9 is equal to what, 36/13. So here 9 cancel, 13 cancel, 4 9s are. Okay, next ఇక్కడ a square ki a square, here remaining what, all are cancel, only 9 is there right side. So therefore a square value 9 అయితే a value ఎంత, a is equal to 3. Okay, substitute a value in this equation. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, b ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. b is equal to 2/3 ఇంటూ a. ఓకే, b వాల్యూ 2/3 ఇంటూ a అంటే 3 అన్నట్టు. సో 3 క్యాన్సిల్ అయితే b వాల్యూ ఎంత, 2. a3 b2 ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a మైనస్ b అన్నట్టు, 2 మైనస్ చేద్దాం. చూడండి, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ వాట్, సో 1 అవుతుంది. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. If L is the maximum value of quadratic equation ఇచ్చేయండి నెక్స్ట్, and M is the minimum value of quadratic equation, then the equation of the hyperbola having foci at L, 0, 7m, 0.
ఓకే, ఫోకై ఈజ్ గివెన్ L, 0, 7m, 0. L అంటే ఏంది? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. M అంటే మినిమం వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ ఎసెంట్రిసిటీ ఆల్సో గివెన్, ఎసెంట్రిసిటీ 2. దేర్ఫోర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు మ్యాక్సిమం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూకి ఒకటే ఫార్ములా ఉంటుందండి. ఫార్ములా ఏంటంటే 4ac - b²/4a అన్నట్టు ఫార్ములా. ఓకే, మ్యాక్సిమంకి మినిమంకి సేమ్ ఫార్ములా. మరి మ్యాక్సిమం మినిమమ్ అంటే ఆల్రెడీ మెన్షన్ చేసిండు, ఎల్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ అన్నాడు. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 4ac - b²/4a. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ -3, నెక్స్ట్ సి వాల్యూ 1 - b² 16/4a -12. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? -12 - 16 అంటే -28/-12. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 7s are 4 3s are. ఓకే, therefore L is equal to what? 7/3. So we get L value. Similarly find M value. M కూడా సేమ్ అదే ఫార్ములా అండి, M కూడా సేమ్ ఫార్ములా. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు M అన్నట్టు, సేమ్ ఫార్ములా. సో ఇక్కడ మరి M వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి. M is equals to 4ac, 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత అక్కడ? 3, c 4ac అంటే 1 - b² అంటే 16/4a 12. 4 ఇంటూ 3 12, 12 - 16 అంటే ఎంత వస్తుంది? 12 - 16 అంటే 4 -4/12 అన్నట్టు. -4/12 అంటే -1/3. M వాల్యూ -1/3. L M వాల్యూస్ వచ్చినాయండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చింది చూడండి ఒకసారి. ఫోకై ఆఫ్ ద హైపర్బోలా ఇచ్చిండు. L, 0 ఒకటి, 7m, 0 అన్నట్టు. ఓకే, ఫోకై సపోజ్ S L, 0. S L, 0 ఈజ్ ఈక్వల్ టు S L అంటే ఎంత? 7/3, 0. ఓకే, నెక్స్ట్ S డాష్ ఏంటి? 7m, 0. దట్ ఈజ్ ఈక్వల్ టు S డాష్ 7m మల్టిప్లై చేద్దాం అంటే -7/3 అవుతుంది. -7/3, 0 అంటే మనకి S డాష్ తెలుసు. ఓకే, ఏ వాల్యూ ఫైండ్ అవుట్, ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ఎస్ డాష్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఎస్ డాష్ అంటే ఫార్మ్ ఏంది? 2ae అన్నట్టు. ఓకే, ఎస్ఎస్ డాష్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ √-7/3 -7/3 అంటే -14/3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, మిగతాది రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. ఓకే, రిమైనింగ్ పార్ట్ 0 అన్నట్టు. నెగిటివ్ హోల్ స్క్వేర్ పాజిటివ్. ఓకే, 2కి రూట్ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏ, ఈ వాల్యూ ఇచ్చిండి ఎసెంట్రిసిటీ 2 అన్నట్టు. ఓకే, therefore 14/3 ఈజ్ ఈక్వల్ టు 4a అన్నట్టు. ఓకే, therefore 2 2s are 2 7s అవుతుంది. ఏ వాల్యూ ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6 అంటే 7/6 అన్నట్టు ఏ వాల్యూ. A 7/6, eccentricity 2. Therefore, how to find out B? We know b² is equal to formula a² of e² - 1. a² అంటే ఎంత? 49/36. e² అంటే 4 - 1. 4 - 1 అంటే 3 అన్నట్టు. ఓకే, అంటే 49/36 ఇంటూ 3. 3 1s are 3 2s are అంటే b² వాల్యూ ఎంత? 49/12 అన్నట్టు b² వాల్యూ. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైపర్బోలా అన్నట్టు. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా వచ్చేసి x² బై a² మైనస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. ఏ వాల్యూ తెలుసు మనకి? x² బై a² అంటే 7/6 హోల్ స్క్వేర్ అంటే 49/36 మైనస్ y² బై b² మీన్స్ b² ఎంత వచ్చింది? 49/12 అన్నట్టు ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, 36 పైకి వెళ్తే ఏమవుతుంది? 36x² minus 12y² is equals to 49. Okay, this is the equation of hyperbola. ఏ ఆప్షన్ వచ్చింది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం,
let x be the eccentricity of a hyperbola whose transverse axis is twice its conjugate axis. ఓకే, అంటే ఎసెంట్రిసిటీ ఎక్స్ వచ్చేసి ఎసెంట్రిసిటీ ఆఫ్ ఏ హైపర్బోలా అన్నట్టు. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ట్వైస్ ఇట్స్ కాంజుగేట్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ట్వైస్ ఇట్స్ కాంజుగేట్ యాక్సిస్ అంటే మనకి వినో ట్రాన్స్ఫర్ యాక్సిస్ లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్సిస్ ఎంత అంటే 2a అన్నట్టు. ఓకే, లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ 2b. అంటే మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ఇట్స్ కాంజుగేట్ యాక్సిస్. 2a ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ అంటే 2 టైమ్స్ ఆఫ్ 2b అన్నట్టు. ఓకే, ఇది గివెన్ కండిషన్ మనకి. అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే ఏ వాల్యూ ఎంత, a ఈజ్ ఈక్వల్స్ టు 2b అన్నట్టు. నెక్స్ట్ ఎక్స్ బి ద వాట్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఏ హైపర్బోలా. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ ఫార్ములా వినో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లేస్లో ఎక్స్ అన్నట్టు. ఎసెంట్రిసిటీ ఏమి ఇచ్చినట్టే ఎక్స్ అన్నట్టు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది, అండర్ రూట్ a² + b² / a² అన్నట్టు. సపరేట్ చేసినాం మనకు ఏమవుతుంది 1 + b² / a². ఎక్స్ వాల్యూ ఇది మనకి x² కావాలి కాబట్టి స్క్వేరింగ్ చేస్తే x² ఈజ్ ఈక్వల్ టు 1 + b² / a² అంటే వాల్యూ తెలుసు. ఏ 2b అయితే a² ఏమవుతుంది అంటే 4b² అవుతుంది. b² క్యాన్సిల్ అంటే 1 + 1/4. 1 + 1/4 అంటే 5/4 వస్తుంది. ఓకే, 4 × 1 4, 4 + 1 అంటే 5/4 అన్నట్టు. x² వాల్యూ వచ్చిందండి 5/4. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇంకా లెట్ y బి ద ఎసెంట్రిసిటీ ఆఫ్ అనదర్ హైపర్బోలా. ఓకే, అనదర్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ y అన్నట్టు. నెక్స్ట్ ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద foci is 3 times the distance between its directrices, then y² - x². x² వాల్యూ తెలుసు, y² ఫైండ్ అవుట్ చేయాలి. y² ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ గివెన్ కండిషన్ ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై అంటే ఏంది 2ae యాక్చువల్గా ఫార్ములా, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ 3 times the డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ డైరెక్ట్రిసెస్. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ అంటే 2a/e అన్నట్టు. ఆల్రెడీ ఈ అంటే తెలుసు. ఈ అంటే ఏంటి ఎసెంట్రిసిటీ, y బి ద ఎసెంట్రిసిటీ అంటే ఈ ప్లేస్లో y పెట్టుకోవాలి. 2ay ఈజ్ ఈక్వల్స్ టు 3 × 2a/y అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 2a క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y² ఈజ్ ఈక్వల్ ఎంత 3 అన్నట్టు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ y² - x² అన్నట్టు. ఓకే, y² - x² ఈజ్ ఈక్వల్స్ టు y² అంటే 9 - x² అంటే ఎంత 5/4. సారీ, y² అంటే ఎంత నాట్ 9 కాదమ్మా, ఇక్కడ ఒక నిమిషం. y² అంటే 3 కదా, 3 పెట్టుకుందాం. ఓకే, ఓకే, y² ఈజ్ ఈక్వల్ 3 అన్నట్టు. 3 - 5/4, 4 × 3 12, 12 - 5 అంటే 7/4 వస్తుందండి. 7/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి ఇది కూడా. రైట్, సో నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఎట్ ద పాయింట్ P 3√2, 4 ఆన్ ద హైపర్బోలా మీట్స్ ఇట్స్ డైరెక్ట్రిక్స్ ఎట్ Q α, β ఇన్ 4th quadrant, దెన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు. అంటే టాంజెంట్ వచ్చేసి మీట్ అవుతుందండి. దేన్ని మీట్ అవుతుంది, డైరెక్ట్రిక్స్ని మీట్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర Q α, β. ఏ క్వాడ్రెంట్లో ఇన్ 4th quadrant. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఓకే టు ద హైపర్బోలా ఎట్ దిస్ పాయింట్ ఈజ్ ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ P 3√2, 4 టు ద హైపర్బోలా ఈజ్ ఫార్ములా ఏంటి, S1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. టాంజెంట్ ఫార్ములా S1 అంటే ఏంది, xx1/a² -yy1/b² ఈజ్ ఈక్వల్స్ టు 1. మరి x1 y1 అంటే గివెన్ పాయింట్ అన్నట్టు. సబ్స్టిట్యూట్ చేద్దాం ఇలా. x × x1 3√2
ఏ స్క్వేర్ మీన్స్ 9 మైనస్ y1 అంటే 4 బై బి స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ 3 3 జా 9, 4 4 జా 16 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4√2x, ఓకే 4√2x నెక్స్ట్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 12 ఈజ్ ఈక్వల్ 12 అంటే 12ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నట్టు. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎసెంట్రిసిటీ ఏమవుతుంది? ఎసెంట్రిసిటీ ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అన్నట్టు. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 25/9 అన్నట్టు. 25/9 అంటే 5/3. ఎసెంట్రిసిటీ 5/3 అన్నట్టు. దేర్ఫోర్ మరి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ is formula x is equals to plus or minus a by e. Okay, therefore x is equals to plus or minus a అంటే ఎంత? ఏ వాల్యూ వచ్చేసి మనకి 3, ఏ స్క్వేర్ అంటే 9, ఏ వాల్యూ 3 అవుతుందండి. 3 బై ఎసెంట్రిసిటీ 5/3 అన్నట్టు. ఈ 3 పైకి వెళ్తే 3 × 3 9/5. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ 9/5 వస్తుంది. అంటే 2 వాల్యూస్ వచ్చినాయి మనకి. ఓకే, ఫోర్త్ క్వాడ్రంట్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ మనకి ఎక్స్ ఏం పాయింట్ అంటే ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ ఆల్ఫా కామా బీటా. ఓకే, ఆల్ఫా కామా బీటా అండ్ బీటా వాల్యూ కావాలి మనకి. ఓకే, సపోజ్ ఎక్స్ 9/5 అయింది అనుకోండి. సపోజ్ ఎక్స్ 9/5 అయితే వై వాల్యూ కావాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి టాంజెంట్ వచ్చేసి డైరెక్ట్రిక్స్ని మీట్ అవుతుందండి. ఓకే, టాంజెంట్ మీట్స్ ఇట్స్ డైరెక్ట్రిక్స్ ఎట్ క్యూ ఆల్ఫా కామా బీటా. టాంజెంట్ డైరెక్ట్రిక్స్ని ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సపోజ్ ఎక్స్ 9/5 అయింది అనుకోండి. 9/5 అయితే దేర్ఫోర్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. 4√2x అంటే ఎంత? 9/5 మైనస్ 3y మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ ఇందులో 3 కామన్ తీసుకోవచ్చు మనం. 3 కామన్ తీస్తే ఎంత? 4√2/5 నెక్స్ట్ మైనస్ 3 కామన్ తీసిన y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 3 కామన్ తీస్తే y వస్తుంది, 3 4 అవుతుంది. దేర్ఫోర్ 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4√2 మైనస్ 5y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, 5y అటు పంపిస్తే ఏమవుతుంది? 5y ఈజ్ ఈక్వల్ టు 4√2 మైనస్ 20. ఓకే, 5y అటు పంపిస్తే 4√2 మైనస్ 20. y వాల్యూ ఎంత? 4√2/5 మైనస్ 20/5 అంటే 4 అన్నట్టు. ఏ ఆప్షన్ వస్తుందండి ఇక్కడ? 4√2 మైనస్ 4 20. ఏ ఆప్షన్ వస్తుంది ఇక్కడ? 32. 12√2 మైనస్ 20. సో 1 మినిట్ అండి. 20 ఇక్కడ 12√2 రావాలి. ఇక్కడ ఏమైనా మిస్ అయిందో చూడండి ఒకసారి. ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే 3 అయినా, ఏ అంటే 3, ఎసెంట్రిసిటీ 5/3, 3 × 3 9/5. ఓకే, ఎక్స్ 9/5 అయితే వై వాల్యూ 4√2x, ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన 9/5 మైనస్ 3y. ఇక్కడ ఇక్కడ మిస్ అయింది చూడండి ఒకసారి. సో ఇక్కడ 3 కామన్ తీస్తే ఇంటూ 3 మర్చిపోయాను. ఇక్కడ ఇంటూ 3 పెట్టుకుందాం. ఓకే, 1 మినిట్. ఓకే, సో ఇక్కడ ఇంటూ 3 4√2 3 అవుతుంది. ఇక్కడ ఓకే 3 కామన్ ఇస్తే y మైనస్ 12. 4 × 3 అంటే 12√2. ఓకే, మైనస్ 5y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి 5y ఈజ్ ఈక్వల్ ఎంత? 12√2 మైనస్ 20. దేర్ఫోర్ y వాల్యూ ఏమొస్తుంది? 12√2 మైనస్ 20/5 వస్తుంది. సో ఏ ఆప్షన్ వస్తుంది చూడండి. y అంటే బీటా వాల్యూ అన్నట్టు. 12√2 మైనస్ 20/5 అన్నట్టు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం. బిఫోర్ దిస్ ప్రాబ్లం, first see this note point. Equation of tangent at x1 y1
to the hyperbola xy is equal to c square is xy1 plus x1y by 2 is equal to c square అన్నట్టు. హైపర్బోలా అంటే ఇది రెక్టాంగులర్ హైపర్బోలా అన్నట్టు మనకు యాక్చువల్గా. ఓకే, రెక్టాంగులర్ హైపర్బోలా ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ దిస్ పాయింట్ ఫార్ములా ఏంటంటే xy1 ప్లస్ x1y బై 2 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే, దీన్ని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ లెట్ PQRS. PQRS అంటే ఏంటి? విత్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ద హైపర్బోలా. Next, P point is given. P point alpha comma beta and alpha greater than beta greater than 0. Then the equation of the tangent drawn at P to the hyperbola. Tangent find out చేయాలండి. ఓకే, హైపర్బోలాకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పాయింట్? P పాయింట్. మరి P పాయింట్ ఏంది? ఆల్ఫా కామా బీటా. అంటే P పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, P ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ PQRS అంటే ఏంది? పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ అండ్ హైపర్బోలా. ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేయాలి. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి సర్కిల్ ఏమి ఇచ్చిండు? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ హైపర్బోలా ఏంటంటే xy ఈజ్ ఈక్వల్ టు √3. దీని నుంచి y వాల్యూ ఏమవుతుంది? √3/x. ఓకే, ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి. x² ప్లస్ y² అంటే 3/x² ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, దేర్ఫోర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. x⁴ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4x² అవుతుంది. ఈ 4x² ఇటు పంపిస్తే x⁴ మైనస్ 4x² ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? -3x² మైనస్ x² అన్నట్టు. -3x² మైనస్ x² అంటే -4x² ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్లో x² కామన్ తీద్దాం. కామన్ తీస్తే x² మైనస్ 3. లాస్ట్ 2 టర్మ్స్లో -1 కామన్ తీస్తే x² మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో x² మైనస్ 3 కామన్ తీస్తే x² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ x² ఈజ్ ఈక్వల్ టు 3, x² ఈజ్ ఈక్వల్ టు 1 అయితే. x² 3 అయితే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3. ఓకే, సిమిలర్లీ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నట్టు. దేర్ఫోర్ P పాయింట్ ఏమొచ్చింది అంటే ఇక్కడ అంటే మనకి xకి 4 వాల్యూస్ వచ్చినాయండి. x ప్లస్ ఆర్ మైనస్ √3 అయితే y వాల్యూ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ ఇది ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్లో √3 పెడితే √3 క్యాన్సిల్ అయితే y ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. సపోజ్ x ప్లస్ ఆర్ మైనస్ 1 పెడితే y ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ √3 అవుతుంది. అంటే టోటల్ 4 పాయింట్స్ వచ్చినాయండి. ఈ 4 పాయింట్స్లో మరి ఏ పాయింట్ కన్సిడర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మెన్షన్ చేసిండు ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా గ్రేటర్ దాన్ 0. ఓకే, 0 కంటే బీటా గ్రేటర్ ఉండాలి, బీటా కంటే ఆల్ఫా గ్రేటర్ ఉండాలి. అంటే ఈ 4 పాయింట్స్లో ఏది వస్తుంది అంటే మనకి P పాయింట్ ఏమొస్తుంది అంటే మేబీ √3, 1 వస్తుందండి. ఇది ఆల్ఫా 1.7, √3 అంటే 1.7, 1 అన్నట్టు. అంటే దీనికంటే ఇది గ్రేటర్, 0 కంటే 1 గ్రేటర్, 1 కంటే √3 గ్రేటర్ అన్నట్టు. అంటే ఈ పాయింట్ కన్సిడర్ చేసుకోవాలి. అంటే పాయింట్ వచ్చింది x1 y1. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నట్టు. మరి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఎట్ P టు ద హైపర్బోలా. హైపర్బోలా ఏంది ఇక్కడ? xy ఈజ్ ఈక్వల్ టు √3. ఓకే, xy ఈజ్ ఈక్వల్ టు √3కి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది? ఇది ఏ ఫామ్లో ఉంది? xy ఈజ్ ఈక్వల్ టు c² ఫామ్లో ఉంది. ఫార్ములా అప్లై చేస్తే xy1 ప్లస్ x1y బై 2 ఈజ్ ఈక్వల్ c² ప్లేస్లో ఏముంది? √3 అన్నట్టు. మరి y1 అంటే ఎంత? 1, x ఇంటూ 1 x ప్లస్ x1 అంటే √3 ఇంటూ y √3y. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2√3 అన్నట్టు. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అవుతుంది. ఏ ఆప్షన్ వచ్చింది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకేనా? రైట్. సో మనకి మ్యాక్సిమం హైపర్బోలా కంప్లీట్ అయిందండి. ఎందుకంటే హైపర్బోలాలో మనకి అడిగేది మ్యాక్సిమం 1 క్వశ్చన్ అండి. కొన్ని షిఫ్ట్లలో 2 అడిగారు. సో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి హైపర్బోలాలో. ఓకే, నెక్స్ట్ క్లాస్లో న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బాయ్ అండి.